యేసుక్రీస్తు నీడకు నువ్వు వస్తే ఏ భయము లేకుండా, అది సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, జీవితకాలం అంతా నిర్భయులమై బ్రతికే కృప రక్షకుడు నీకు దయచేస్తాడు. ఇంట్లో ఉన్నా లేకున్నా, ఆమేన్, డబ్బున్నా లేకున్నా నిర్భయంగా బ్రతికే కృప ఇస్తాడు. సార్, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, సార్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం సరిగ్గా జరిగినా జరగకపోయినా, తినటానికి తిండున్నా లేకపోయినా, మీకులాగా బిర్యానీ లేకపోయి ఉండొచ్చు, కారపు మెతుకులు తిన్నా నిర్భయుడిగా బ్రతుకుతాడు సార్ యేసుక్రీస్తుని కలిగినటువంటి వాడు. అలాంటి ధైర్యం నీకు రావాలంటే రా యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు మతం మార్చేవాడు కాదు, కులం మార్చేవాడు కాదు. నీ గుండెల్లో ఉన్న భయాన్ని తీసేసి నిర్భయంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.